జీవపు మాటలు సజీవపు మాటలు నీ బ్రతుకును మార్చి దేవుని మాటలు. నిరాశలను తొలగించి జీవపు మాటలు నిరీక్షణను కలిగించి దేవుని మాటలు నిన్ను బ్రతికించి నిన్ను రక్షించి నిత్య జీవము నొసగే జీవపు మాటలు జీవపు మాటలు. పర్వతములు తొలగినను మేటలు తత్తరిల్లెదను. పర్వతములు తొలగినను మేటలు తత్తరిల్లెదను. నీ కృప నన్ను విడువదు, నీ నిబంధన మరువదు. నీ కృప నన్ను విడువదు, నీ నిబంధన మరువదు. నీ నిత్య సమాధానమే నన్ను నడుపజేయు. నీ నిత్య సమాధానమే నన్ను నడుపజేయు. జడియను వెదరను ఆ యేసు నాతోనుండగా. జడియను వెదరను ఆ యేసు నాతోనుండగా. అలలాతో కొట్టబడినా నా నావలో నేనుండగా. ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును. ప్రభు యేసు కృప నన్ను విడువక కాపాడును. అభయమిచ్చినట్టు ఆఖరికి చేర్చును. అభయమిచ్చినట్టు ఆఖరికి చేర్చును. జడియను వెదరను ఆ యేసు నాతోనుండగా. జడియను వెదరను ఆ యేసు నాతోనుండగా. మరణపు లోయలలో నే నడచిన వేళలలో, మరణపు లోయలలో నే నడచిన వేళలలో నీ తోడు కరాయో, నీ దండము ఆదరించును. నీ తోడు కరాయో, నీ దండము ఆదరించును. ఆగిన్నే పొయ్యుచున్నది శుద్ధాత్మతో నిండి. ఆగిన్నే పొయ్యుచున్నది శుద్ధాత్మతో నిండి. జడియను వెదరను ఆ యేసు నాతోనుండగా. జడియను వెదరను ఆ యేసు నాతోనుండగా. పౌలు నడికట్టులు తగినప్పుడు రోగములు వదిలిపోతుంది, కానీ పౌలుకు రోగం ఉన్నది. శరీరంలో ఏముందట? ముళ్ళు.
శరీరంలో ఒక దగ్గర అంటాడు పరిశుద్ధంగా ఉండాలని ఎప్పుడు ప్రయత్నిస్తాడట, కానీ ఏదైతే చేయాలనుకున్నా చేయకుండా చేయొద్దన్న కార్యాలే చేస్తున్నానని మరి ఒక చోట అంటాడు. అంటే హీస్ హ్యావింగ్ అన్ ఇన్నర్ కాన్ఫ్లిక్ట్. మానవుడే కదా పౌలు, భక్త కోటికి అపోస్తలుడైన, విశేషమైన ప్రత్యక్షతలు అతనికి ఉండిన, మరి ఎన్నో మర్మములు దేవుడు అతనికి బోధించిన, పరలోకానికి వెళ్ళి తిరిగి వచ్చినాడని ఇక్కడ 12వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఇన్ని కార్యాలున్నా ఏమంటున్నాడంటే, నేను నా శరీరంలో నేను హెచ్చిపోకుండా నిమిత్తము నాకు ఒక ముళ్ళున్నది. 7వ వచనం, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషముగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరములో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడి. అంటే ఇప్పుడు నలగొట్టేది సాతానా దేవుడా? మీకు ప్రశ్న వస్తుంది. ఎవరు నలగొడుతున్నారు? సాతాను నలగొడుతుందా? సాతాను కాదు. సాతానుకు దేవుడు అనుమతి ఇచ్చినాడేమో. అతనిని నలగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయనని యెషయా 53:10వ వచనంలో చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఈరోజు ఒకవేళ మనం నలిగే పరిస్థితి మనకున్నా కదా, కొందరు నలిగిపోతూ ఉంటారు, హృదయంలో నలిగిపోతారు. ఎందుకు ఈ నలుగుడు నాకు అని అంటారు. నా ప్రార్థనలు ఏమైంది అని అంటారు. నాకు అసలు ఎందుకు ఈ భక్తి జీవితం, నాకేం జవాబులు రావడం లేదంటారు. అలాగే ఎప్పుడు విసుకోవద్దు. భక్తులు మన ముందున్నారు. హెబ్రీ 12 మొదట్లో ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించిన, చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ఇంత గొప్ప సాక్షి సమూహము భక్తులు నీ ముందున్నారు. వారు ప్రయాసపడినారు, వారు నలగొట్టబడినారు, హింసింపబడినారు, వారు ఎన్ని ప్రయాసాలు అనుభవించినారు. అయినా దేవుని వదిలిపెట్టలేదు. ఎందుకంటే వారికి ఆ శ్రమల్లో దేవుని యొక్క కృప ఎంతో గొప్పగా అధికంగా వారు అనుభవించినారు. దేవుని స్తోత్రం. అయితే ఇన్ని బాధలు, శరీర బాధలు పౌలుకున్నాయి. నేను అన్నాను కదా, సొమ్మ రోగం, మలేరియల్ ఫీవర్, కళ్ళ జబ్బు, తూలి పడిపోవడం, వంకర కాళ్ళు, మరి చూడ్డానికి కురూపి, ఇంత వికృతమైన మరి దేహం గల పౌలు. కానీ ఎంత అద్భుతమైన ప్రత్యక్షత ఉంటే 13 లేఖనాలు రాయాలి. మేము కూర్చోబెట్టి ఒక లెటర్ రాయమంటే ఎన్నిసార్లు ఆలోచిస్తారు కదా, అబ్బో లెటర్ రాయరాదు. ఒక సెంటెన్స్ సరిగా రాసి ఇంకోటి సరిగా రాయారు, అక్షరాలన్నీ తప్పు. తెలుగు భాషనే ఇక తెలుగు వాళ్ళే అంటారు, తెలుగు అన్నీ తప్పులే రాస్తారు, మాట్లాడడం తప్పు, రాయడం తప్పు. ఇదేంటి అంటే నేను ఏమంటున్నానంటే, అంత 13 లేఖనాలు దేవుడిచ్చే మర్మాలు ప్రజలకు అందించాలని లేఖన రూపంలో 13 లేఖనాలు రాయాలంటే విశేషమైన ఆత్మ ప్రత్యక్షత. దేవుని స్తోత్రం. అంత అభిషేకం అనమాట, అంత అనాయింటింగ్, అభిషేకం గలవాడు. చెరసాల బద్దలైందంటే ఎంత అభిషేకం అండి. పౌలు శీలలు పాటలు పాడి ఏం చేస్తారో ప్రార్థిస్తున్నారు. బంధకాల్లో ఉన్నారు, కాళ్ళకు పెద్ద బొండ వేసి బిగించినారు, చీకటి అంతర్భాగంలో వారిని నెట్టి వేసినారు, కాళ్ళు చేతులు కట్టేసినారు, బెత్తంతో దెబ్బలు కొట్టినారు, వీపు బద్దలు చేసేసినారు, వస్త్రహీనులుగా చేసినారు, ఆహారం లేదు, నీళ్లు లేవు. అయినా ఆత్మలో ఏం చేస్తున్నాడు పౌలు? ఆనందిస్తున్నాడు. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించండి. హల్లెలూయా. ఎంజాయింగ్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్. ఎందుకంటే ముందుగానే దేవుడు అతన్ని అంతగా సిద్ధపరిచినాడు, దేవుని కృపను అనుభవిస్తున్నాడు. పౌలు అనుభవించిన బాధలన్నీ మీకు మరి ఇక్కడే ఉంది. 11వ అధ్యాయం చూడండి, 12కు ముందున్న 11, 23 నుండి నేను చదువుతాను. అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితంగా దెబ్బలు తింటిని. అపరిమితంగా అంటే లిమిట్లెస్గా దెబ్బలు తిన్నాడు యేసు నామము నిమిత్తం. అనేక మార్లు ప్రాణాపాయములు ఉంటిని, ప్రాణం తీస్తామని బెదిరిస్తున్నారు అన్నమాట అందరూ. యూదుల చేత 5 మార్లు ఒకటి తక్కువ 40 దెబ్బలు తింటిని. యేసు ప్రభు ఒక్కసారి తిన్నాడు, 39 కొరడా దెబ్బలు. ఒకటి తక్కువ 40, యేసు ప్రభు ఒక్కసారి తిన్నాడు కొరడా దెబ్బలు. కానీ పౌలు ఎన్ని తిన్నాడు తెలుసా? 5 times more. అంటే ప్రభు ఒకటి అంటాడు కదా, నా యందు విశ్వాసం ఉంచువాడు నాకంటే గొప్ప కార్యాలు చేస్తాడు, గొప్ప శ్రమలు కూడా అనుభవిస్తాడు. అంటే ఒకటి తక్కువ 40, 5 సార్లు కొరడా దెబ్బలు పౌలు తిన్నట్టు చూస్తున్నాం. 25 చూడండి, ముమ్మారు బెత్తములతో కొట్టబడితే, ఒకసారి రాళ్లతో కొట్టబడితే. రాళ్ళు మీ మీద ఎవరైనా కొట్టినారు ఎప్పుడన్నా? మరి ఇప్పుడు నిజంగా రాళ్ళు తీసి కొడితే ఎట్టుంటుందండి? పౌల్ని అలా కొట్టినారంట, రాళ్లతో కొట్టినారు. ఒకసారి చచ్చిపోయినాడు అనుకొని వదిలేసిపోయినారు, కానీ వెంటనే లేచి మళ్ళీ పోయినాడట ఇంకో ప్రాంతాన్ని సువార్త అందించడానికి. దేవుని స్తోత్రం.
రాళ్లతో కొట్టబడినాడు. ముమ్మారు ఓడ పగిలి శ్రమ పడి తిని, ఒక రాత్రింబగళ్ళు సముద్రంలో గడిపి తిని, అనేక పర్యాయములు ప్రయాణంలోను, నదుల వల్లైన ఆపదల్లోను, దొంగల వల్లైన ఆపదల్లోను, నా స్వజనుల వల్లైన ఆపదల్లోను, అన్యజనుల వల్లైన ఆపదల్లోను, పట్టణములో ఆపదల్లోను, అరణ్యములో ఆపదల్లోను, సముద్రములో ఆపదల్లోను, కపట సహోదరుల వలన ఆపదల్లోను ఉంటేనే, ప్రయాసంతోనూ కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దప్పులతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకను చెప్పవలసినవి అనేకములున్నవి. ఇవియుగాక సంఘములన్నిటిని గూర్చిన చింతయు కలదు. ఈ భారము దినదినము నాకు కలుగుతుంది. చూడు ఎంత బాధ పౌలు, సంఘాల గురించి బాధ, సంఘము యొక్క క్షేమాభివృద్ధి గురించిన చింత. మరి యేసు ప్రభు యొక్క సువార్త అందించడానికి ఎన్ని ప్రయాసాలు, దెబ్బలు, వస్త్రహీనత, ఉపద్రవం, కష్టము, సొంత వారి వల్ల బాధలు. యేసు ప్రభు నామ నిమిత్తము నిలబడితే సొంత వారు సపోర్ట్ చేస్తారని అనుకోకండి. అస్సలు సమస్య ఎక్కడ మొదలవుతుంది తెలుసా? ఇంట్లోనే మొదలవుతుంది కదా. ఎందుకంటే యేసు ప్రభు భూమి మీద ఏం వేయడానికి వచ్చినాడు? అగ్ని వేయవచ్చు. నేను భూమి మీద ఏం వేయవచ్చినాను? అగ్ని. అగ్ని ఎప్పుడు కూడా వేరు చేస్తుంది, చెత్త గాలి చేస్తుంది, మరి శ్రేష్టమైంది పవిత్రపరుస్తుంది. కనుక ఇన్ని ప్రయాసాలు పౌలు ప్రభు నామం నిమిత్తం పడినాడు. ఇవన్నీకి పైగా శరీరంలో ఏముంది? ముళ్ళు, శరీరం రుగ్మత అనుభవిస్తున్నాడు. కుటుంబంలో శాంతి ఉందంటే లేదు. కొన్ని ఎన్ని బాధలు పడతాం. ఇంటికి కష్టపడి సేవ చేసి ఇంటికి వచ్చిన తర్వాత భార్య 4 తీపి మాటలు మాట్లాడగానే కొద్దిగా అలసట తీరుతుందంటే అది లేదు. నేను కూడా రోకల బండ పట్టుకొని రెడీగా నిలబడుతుంది. నువ్వు అసలు ఎక్కడ పోయినావు ఇంతసేపు? ఏం చెప్తాడు పౌలు? కానీ వాటన్నిటిని చక్కగా భరించినాడు. అయితే ఇక్కడ అంటున్నాడు, నేను హెచ్చిపోకుండాన్నట్లు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగొట్టుటకే ఈ ముళ్ళు. ఎందుకంటే ఇన్ని విశేషమైన ప్రత్యక్షతలు కలిగినాక అన్ని సుఖాలు ఉంటే తప్పకుండా ఏమొస్తుంది తెలుసా? గర్వం, అహంకారం వస్తుంది. అన్నీ నా వల్లే కలిగిందని అనుకుంటాడేమో. అందుకే దేవుడు ఏం చేస్తాడంటే ముళ్ళు పెడతాడు అన్నమాట. ఏదో ఒక ముళ్ళు. ఆ ముళ్ళు ఎందుకంటే దేవుని ప్రేమను సూచిస్తుంది. దేవునికి స్తోత్రం. ముళ్ళు లేకుండా నువ్వు గర్విష్టమైపోతావు, లూసిఫర్గా మారిపోతావు. అందుకే ముళ్ళు పెడతాడు అనమాట. ఆ ముళ్ళు ఎటు తిరిగినా ముళ్ళు గుచ్చుకోగానే అబ్బో దేవా అయ్యో అయ్యో అంటావు కదా, దేవా అని పిలుస్తావు ఆ ముళ్ళు గుచ్చుకున్నప్పుడు. అంటే ఆ ముళ్ళు ఎందుకంటే తను తాను తగ్గించుకొని దేవుని మీద ఆధారపడడానికి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతించు. యు డిపెండ్ ఆన్ గాడ్. నువ్వు దేవుని మీద ఆనుకోవాలి, దేవుని మీద ఆధారపడాలి, దేవుని సహాయము అడగాలి. అందుకే కదా ఈ ముళ్ళు. నువ్వు అనుకుంటున్న కుటుంబంలో నాకెందుకు ఈ ముళ్ళు, నాకెందుకు వచ్చింది ఈ కష్టం, నేనెంత సేవ చేసినా నాకెందుకు వచ్చింది ఈ ప్రయాసం, ఎందుకు దేవుడు ఇలా నన్ను నలగొడుతున్నాడు అంటే దానికి జవాబు ఇక్కడే ఉంది. ఎందుకంటే నువ్వు అత్యధికంగా హెచ్చిపోకుండానట్లు, నీవు అధికంగా ప్రార్థన చేయడానికి, నీవు ఎక్కువగా దేవుణ్ణి ఆనుకోవడానికి, ఇంకా ఎక్కువగా దేవుని మీద ఆధారపడడానికి, నీవు తగ్గించుకోవడానికి. అందుకే ఈ ముళ్ళు అని మనకు అర్థమవుతుంది. 8వ వచనం చూడండి. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకున్నాను. 3 times ఈ ప్రేయర్. మనం కూడా ప్రార్థన చేస్తాం కదా, ఏదైనా కష్టం రాగానే, కష్టంలో నాకు శక్తి దయచే ప్రభువా అని ప్రార్థించాం. కానీ ఆ కష్టం ఏం కావాలి? తొలగిపోవాలి. దేవా ఈ కష్టం మంచుగడ్డ కరిగిపోయినట్టు కరిగిపోవాలి. ఆ కష్టంలో నేను నీ చిత్తం నెరవేరుస్తాను తండ్రి. నీకు నా విషయం ఏ ఉద్దేశం ఉన్నది నెరవేరని నేను కష్టపడతాను, నేను ప్రయాసపడతానని ఆ సిద్ధ మనసు లేదు. కానీ కష్టం ఏ విధంగా నన్ను తొలగించుకోవాలని ఆ ఆశనే మనకు ఉంటుంది. ఎందుకంటే మన జ్ఞానం చాలా పరిమితమైంది, దేవుని జ్ఞానము అనంతమైంది. ఆ కష్టంలో ఒక దేవుని చిత్తం ఉందని నువ్వు మర్చిపోకూడదు. పౌలు కూడా కొద్ది జ్ఞానంతో ప్రార్థిస్తున్నాడు. యో ఈ ముళ్ళు నా యొద్ద నుండి ఏం కావాలి? తొలగిపోవాలి. ఎన్నిసార్లు ప్రార్థించినాడు? ముమ్మారు ప్రార్థించు, తొలగిపోవాలి. కుటుంబంలో కొందరు ముళ్ళులా ఉంటారు. మనం పోనీ భర్తనే ఒక ముళ్ళు అనుకో, ఎటు స్వాతంత్రం లేదు, కట్లలో ఉన్నావు, మాట నోటికి వస్తే చాలు పెద్ద యుద్ధమే అవుతుంది. ముళ్ళు ముళ్ళు గుచ్చుకుంటుంది. ఈ ముళ్ళు తొలగిపోవాలని ప్రార్థించాలా? ఏం ప్రార్థించాలి? అలా ప్రార్థిస్తే మరి బాధకరమే కదా. అలా కాదు మనం ప్రార్థించేది. భార్య అనే ఒక ముళ్ళు, భార్య తీసే ప్రభు అని ప్రార్థిస్తే తప్పైపోతుంది కదా. కానీ పౌలు ఏమంటున్నాడంటే ఈ ముళ్ళు నా యొద్ద నుండి నువ్వేం చేయి? తొలగించు, తీసివేయి అని 3 సార్లు ప్రార్థన చేసినాడు.
అంటే ఆయన రోగం అంత బాధాకరంగా ఉందేమో, అతనికి మరి శరీరంలో కానీ కుటుంబంలో కానీ నెమ్మది లేదేమో మనకు తెలియదు. 3 సార్లు అయితే వేడుకుంటున్నాడు. 9వ వచనంలో జవాబు వచ్చేసిందండి, ఆన్సర్ టు హిస్ ప్రేయర్. అందుకు నా కృప నీకు చాలు. అందరం కలిసి చదువుదామా? నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమవుతున్నదని ఆయన నాతో చెప్పింది. బలహీనత యందు శక్తి ఎలా పరిపూర్ణమవుతుంది, బలహీనతలో శక్తి ఎలా పరిపూర్ణమవుతుంది అనే ప్రశ్నకు జవాబు మీరు ఏం చెప్తారు? నా కృప నీకు చాలు అంతే. నీకు సమస్యలు ఉన్నాయి, ఆయన నా కృప నీకు చాలు. నీకు బాధలు ఉన్నాయి, నా కృప నీకు చాలు. శరీర రుగ్మతలు ఉన్నాయి, నా కృప నీకు చాలు. పిల్లలు మాట వినడం లేదు, ఆయన నా కృప నీకు చాలు. భర్త ఇంకా మారుమనసు పొందలు, ఆయన నా కృప నీకు చాలు. సొంత ఇల్లు ఒకటి లేదు, నా కృప నీకు చాలు. రుణ బాధలు ఉన్నాయి, నా కృప నీకు చాలు. అంటే మరి ఈ బలహీనత యందు దేవుని శక్తి ఎలాగో సంపూర్ణం కావాలి అన్నప్పుడు ఈ ముళ్ళుతో పాటు దేవుని కృప ఉన్నది. ఈ ముళ్ళు అనుభవంలో నువ్వు ప్రార్థన చేస్తున్నావు, ఆ బలహీనతలో దేవునికి మొరపెడుతున్నావు. ఇన్ దట్ వీక్నెస్ యు ఆర్ కాలింగ్ అపాన్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నీ శక్తి సరిపోదని నువ్వు ప్రార్థన చేస్తున్నావు, నీ భక్తి సరిపోదని నోటితో ఒప్పుకుంటున్నావు. నిన్ను నువ్వు ఏం చేసుకుంటున్నావు? తగ్గించుకుంటున్నావు. అందుకే ముళ్ళు చాలా మంచిదన్నమాట. ముళ్ళు నీకు మేలే చేస్తుంది. ఈ ముళ్ళు ద్వారా నువ్వు దేవునికి దగ్గరగా అయిపోతున్నావు. ఎన్నిసార్లు గుడికి వస్తారు కదా ముళ్ళుంటే ఎన్నిసార్లు గుడికి వస్తారు. మొన్న ఒక యవనస్త్రాలు వచ్చింది, 30 ఏళ్ళ స్త్రీ వచ్చి అంటుంది, నాకు గుర్తులేదు కానీ పోయిన సంవత్సరం ఇక్కడికి వచ్చిందంట భర్తతో కలిసి. ఎవరో అన్నారట, ఎక్కడో అన్నారట, మీరు ఈ ఆలయం పోతే తప్పకుండా పిల్లలు అవుతారని. ఆమెకు స్త్రీ ధర్మమే సరిగా కాదు, ఆమెకు ఋతుక్రమం సరిగా కాదు. అప్పుడు డాక్టర్స్ అన్నారు, ఇంపాసిబుల్, నువ్వు కన్సీవ్ కావడం, గర్భం ధరించడం అసాధ్యం అని. అయితే ఆమె ఇక్కడికి వచ్చి ప్రార్థన చేసుకుంది. అదే నెల ఆమె గర్భం దాల్చింది. దేవుని 6 సంవత్సరాలు అయిపోయినాక గర్భం దాల్చి మరి ఇక్కడికి వచ్చింది. మొన్న వచ్చి అంటుంది, అమ్మా నేను అంత దూరం నుండి ప్రయాణం చేసి ఇక్కడికి వచ్చినాను, ఎందుకంటే నాకు మంచి చక్కని బిడ్డను యేసు ప్రభు ఇచ్చినాడని చెప్పడానికి వచ్చినాను. దేవునికి స్తోత్రం. అంటే ఎంత సంతోషం చూడండి. భక్తుడు అంటున్నాడు, జవాబు పొందుకుంటున్నాడు, నా కృప నీకు చాలు, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పారు. అంటే బలహీనతలో మొరపెడుతున్నావు, దేవుని శక్తి పొందుకుంటున్నావు. అప్పుడు నీ బలం కాదు, ఎవరి బలం అని నువ్వు చాటిస్తున్నావు? దేవుని బలం అంటే. లేకుంటే నువ్వు అంటావు నా బలంతో ఇవన్నీ అయినాయి అంటావు. నీకు బలహీనత మంచిగా ప్రార్థన చేసినప్పుడు నేను పొందుకున్న జవాబు, నా కృప నీకు చాలు. హల్లెలూయా, హల్లెలూయా. చాలా సంతోషం అయిపోయింది. అవును, దేవుడేదో గొప్ప ఉద్దేశం కలిగి ఉన్నాడు. ఈ బలహీనతలో ఆయన శక్తి ఆయన ప్రదర్శించబోతున్నాడు. నేనెందుకు ఆపాలి? దేవుని స్తోత్రం. అప్పుడు నిజంగా దేవుడే తన హస్తం బలము యూపీఎఫ్ చూపెట్టినాడు. ఏ మానవుడు కాదు, దేవుడే ఉన్నాడని చెప్పడానికి ఇన్ని కష్టాలు ఎదుర్కొంటున్నాం. దేవునికి స్తోత్రం. అంటే దేవుడు నమ్మదగిన వాడు. ఆయన మన బలహీనతలో ఆయన శక్తిని ఏం చేస్తున్నాడు? సంపూర్ణము చేస్తున్నాడు. అందుకే 9వ వచనంలో అంటున్నాడు, పౌలు భక్తుడు ఏమంటున్నాడు? కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచి ఉండ నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడదు. నేను అతిశయిస్తాను. ఐ విల్ టేక్ గ్లోరీ, ఐ విల్ బోస్ట్ ఇన్ మై ట్రబుల్స్. నాకు ఎప్పుడు కష్టాలు కలిగితే అప్పుడు నేను దేవునిలో అతిశయిస్తాను, ఎందుకంటే దేవుని కృప నాకుందని. నేను ఎప్పుడు బలహీనుడను అప్పుడే బలవంతుడు. బలహీనుడు అనాలంట, నేను బలాఢ్యుడు అనాలంట. దేవునికి స్తోత్రం. లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. ద వీక్ షుడ్ సే ఐ యామ్ స్ట్రాంగ్. ధనహీనుడు అనాలి, నేను గొప్పవాడని అనాలి. ధనము లేనుడు అనాలి, నేను గొప్పవాడని. లెట్ ద పువర్ సే ఐ యామ్ రిచ్. లెట్ ద వీక్ సే ఐ యామ్ స్ట్రాంగ్. భయపడేవాడు అనాలి, నాకు చాలా ధైర్యం ఉన్నది అనాలి, ఎందుకంటే యేసు ప్రభు కృప మనకు తోడుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. నేను నా బలహీనతలైందే నేను సంతోషిస్తాను. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే నేను బలవంతుడను. గనుక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతల్లోనూ, నిందల్లోనూ, ఇబ్బందుల్లోనూ, హింసల్లోనూ, ఉపద్రవంలోనూ నేను సంతోషించున్నాను. హల్లెలూయా. సంతోషిస్తున్నాడట. ముఖం మార్చుకోవడం లేదట, మూతి ముడుచుకోవడం లేదట. కొందరు కష్టాలు రాగానే గుడికి రారు. ఏం దేవుడు అండి, దేవుడు ఎక్కడున్నాడండి, నీ దేవుడు ఏమైనాడని ఎవరన్నా అడిగితే చాలు ఇంక అంతే ముడుచుకొని పోతారు. అట్లా కాదు. కష్టాలు రాని, నష్టాలు రాని, బాధలు రాని, హింసలు రాని, దెబ్బలు తగలని, అవమానాలు కలగని,
నేను మాత్రం నా ప్రభువును నేను వదిలిపెట్టాను. ఎప్పుడు నేను బలహీనుడను అప్పుడే నేను బలవంతుడు. నా బలహీనత ఏంది, ఆయన శక్తి నా జీవితంలో ఏమవుతుంది, సంపూర్ణమవుతుంది. అందుకే నేను ఈ కష్టాలన్నింటిలో కూడా నేను దేవుని అందు ఏం చేస్తాను, సంతోషిస్తాను. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు బిడ్డలు ఎప్పుడు కూడా కష్టాలకు భయపడేవారు కానే కారు. అందుకే నేనంటే మనం పిల్లం కానే కాము. యావ్ యావ్ యావనను మనం బొబ్బరించు సింహం వల్లే ఉండాలి. దేవునికి స్తోత్రం. నీతిమంతులు సింహం వలె ధైర్యంగా ఉంటారంట. హల్లెలూయా. యూదా గోత్రపు సింహపు బిడ్డలం కదా. సింహానికి పిల్లలు పుట్టరు కదా. సింహానికి ఏం పుడతాయి, సింహ పిల్లలే పుడతాయి. కనుక దేవుని పిల్లలంగా ఉన్నాం. పిల్లలమైతే దేవుని వారసులమై ఉన్నాము. దేవునికి స్తోత్రం. పరిస్థితులకు బెదిరేవారంగా భయపడేవారంగా దేవుడు తోడున్నాడని ప్రార్థిస్తే కృపను అనుగ్రహిస్తాడని. యెహోవా కృపయు ఘనతయు నీకు అనుగ్రహించు. యథార్థంగా ప్రవర్తించే వారికి ఏ మేలు కూడా ఆయన చేయక మానడు అని మనం గమనిస్తున్నాం. కనుక నువ్వు ఎడతెగకుండా ప్రార్థన చేయాలి. దేవుని కృప ఉందిలే అని అనుకోకు. ప్రార్థన చేసే వారికి కృప లభిస్తుంది. ఆయన కృప కావాలంటే కృపాసనం యుద్ధకు వెళ్ళాలి. సమయోచితమైన సహాయం కొరకు నువ్వు ధైర్యంగా ఆయన కృపాసనం యొద్ద వెళ్ళాలి. నీ బలహీనతలన్నీ ఆయనకు చెప్పాలి. నీ భయాలన్నీ ఆయనకు చెప్పాలి. నీకు ఏ అవసరత కావాలో దేవుణ్ణి అడగాలి. అడుగుడి మీకు ఇవ్వబడను కనుక అడగాలి. దేవుడు ఇస్తాడు. ఆ శక్తి నీకు ఇస్తాడు. నీకు భయం తొలగిస్తాడు, ధైర్యం ఇస్తాడు. అందుకే చూడండి, సంకెళ్లలో ఉండి కూడా పౌలు భక్తుడు ఫిలిప్పీలకు రాస్తున్నాడు. ఫిలిప్పీ 4:4 సంఖ్యలలో ఉన్నాడు. కానీ ఫిలిప్పీ సంఘానికి ఏమంటున్నాడు, ప్రభువునందు మీరేం చేయండి, ఆనందించుడి. చప్పట్లు కొట్టి దేవుని స్తుతి. మీరు ప్రభువునందు ఆనందించుడు. మరల చెప్పుదును, ప్రభువునందు ఆనందించు. హల్లెలూయా. అందుకే మన ముఖములు వాడిపోవు. సమస్యలకు భక్తిహీనుల వల్లే మన ముఖం మార్చుకోం, కృంగిపోం, చతికిలపడడం, కృషించిపోం. మనకు దేవుని కృప ఉంది కాబట్టి సమస్యల్లో కూడా నిఠారుగా నిలబడతాం. మనం పైగా ఆనందిస్తామంట, సంతోషిస్తామంట. ఆయన శక్తి మనలో సంపూర్ణమవుతుందని గొప్ప విశ్వాసంతో మనం ముందుకు సాగుదాం. దేవునికి స్తోత్రం. 2012లో దేవుని కృప మనందరి పట్ల హెచ్చుగా ఉండాలని ప్రార్థిస్తున్నాను. దేవునికి స్తోత్రం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. ఎంతమంది ధైర్యం పొందుకున్నారు ఈరోజు? హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం. నా కృప నీకు చాలును అనే వర్తమానం మేము విన్నాం. నీ కృపను గురించి మేము ధ్యానించినాం. పౌలు భక్తుని జీవితంలో వచ్చిన ఆటంకాలు, ఉపద్రవాలు, హింసలు, నిందలు, అవమానాలు, దెబ్బలు, చెరసాల, వస్త్రహీనత, ఎన్ని సంకటాలు నీ కొరకు ఎదుర్కొన్నాడు. అయినా ధైర్యంగా ఉన్నాడు, ప్రార్థించినాడు. శరీరంలో రుగ్మతలు అనుభవిస్తున్నాడు. దేవా, ఈ ముళ్ళు నా శరీరం నుండి తొలగించమని ముమ్మారు ప్రార్థించినాడు. జవాబు పొందుకున్నాడు నీ యొద్ద నుండి, నా కృప నీకు చాలు. థ్యాంక్ యూ లార్డ్, మై గ్రేస్ ఇస్ సఫిషియంట్ ఫర్ యూ. అవును ప్రభా, ఈ నూతన సంవత్సరం ఈ శుక్రవారం, మొదటి శుక్రవారం ఈ వర్తమానం మాకు ఇచ్చినావు తండ్రి, నీకు స్తోత్రం. నువ్వు మాట్లాడే దేవుడు, మా అందరితో మాట్లాడినావు. ఎన్నెన్నో ఆటంకాలు, ఎదురు శక్తులు, ఎదురీత మేము ఎదవలసి ఉన్నా, ఎన్ని శ్రమలు మేము అనుభవించవలసి ఉన్నా, ఎన్ని నిందలు నీ నామం నిమిత్తం భరించవలసి ఉన్నా, కుటుంబంలో అసమాధానమైన, మరి మా జీవితంలో అసంతృప్తి అయిన, ఆర్థిక ఇబ్బంది అయిన, శరీర వేదనలు, రుగ్మతలైన, నీ కృప మాకుంటే చాలని, మా బలహీనత యందే నీ శక్తి సంపూర్ణమవుతుందని, ఎప్పుడు మేము బలహీనమో అప్పుడే నీ యందు మేము బలవంతులమని, ఎందుకంటే మేము తగ్గించుకొని నీ సన్నిధికి మేము వస్తే నీ శక్తిని, మీ బలాన్ని మేము పొందుకుంటామని, మమ్మల్ని ఇంతగా ప్రేమించి మీరు అనుమతించే శ్రమలే మా జీవితంలో ఉన్నవని, నిన్ను ప్రేమించే వారికి నీ సంకల్పం చొప్ప పిలువబడిన వారికి సమస్తం మేలు కొరకు సమకూడి జరుగుతుందని, నీ సెలవు లేకుండా మేమేమీ పోగొట్టుకోమని, ప్రభు అంతా నీ సెలవుతోనే జరుగుతుందని, నీ కృప మాకు ఎడము చేయవని, పర్వతములు తొలగిపోయిన మెట్టలు తతరిళ్లను నీ కృప మమ్మను వదిలిపోదని మాకు ఇచ్చిన విశ్వాసం కొరకు నేను స్తుతిస్తున్నాను. మా యందు జాలిపడే దేవుడవు నీవు నాయనా, నీకు స్తోత్రం. నువ్వు కృపగల వాడవని, నాను దినము నూతనంగా నీకు వాత్సల్యత మా ఎడలో కలుగుతుందని మేమెంతో ఆనందిస్తున్నాము నీ వాక్యం ద్వారా. నాయనా, నీ కృప ఉంటే చాలు. మా జీవితంలో ఏది లేకున్నా నీ కృప మాకు ధారాళంగా దయచేయండి. నీ యందు భయభక్తుల వారికి నీ కృప భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతంగా ఉందో అంత ఉన్నతంగా నీ కృప ఉందని మేము వాక్యం నుండి నేర్చుకున్నాం. దేవా, మా ఎడల నీ కృప హెచ్చుగా ఉన్నందుకు నీకు స్తోత్రం చేస్తున్నాం. ప్రభువా, మా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తున్నాం. నీ కృప మా మీద, మా కుటుంబాల మీద, మా సేవా జీవితం మీద, మేము చేయి ప్రయత్నాలన్నిటి మీద ప్రభువా మా జీవితం మీద ఉండాలని మేము కోరుతూ ప్రార్థిస్తున్నాం.
నైనా నీ కృప మమ్మల్ని ఆవరించాలని మేము కోరుతున్నాం. మాకు సహాయం దయచేయండి. టీవీ ద్వారా దేవుని వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని కూడా నీ కృప ఆవరించును గాక, నైనా కృప తోడుగా ఉండును గాక అని పలుకుతున్నాం. సహాయం దయచేయండి. సంఘాన్ని ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. జీవపు మాటలు, సజీవపు మాటలు. ఇంతవరకు మీరు సిస్టర్ జాయ్ చరణ్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ లేక ఉత్తరం ద్వారా కానీ మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ సిస్టర్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52/E/3, రామ్నగర్, హైదరాబాద్ 5,20,000. ఫోన్ నంబర్ 04027624030. మరి ఒకసారి 04027624030. మా ఈమెయిల్ joycherian@hotmail.com మరియు వెబ్సైట్ మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు రామ్నగర్ ఆలయంలో సిస్టర్ జాయ్ చరణ్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నిరాశల